మొన్న మహబూబ్ నగర్ పట్టణంలోని ఆదర్శ నగర్ కాలనీ అంటే ఇక్కడంతా వికలాంగులు గతంలో ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్లో పట్టాలు ఇచ్చిందని ఇక్కడ అందరూ కూడా టెంపరీ షెడ్స్ కొందరు వేసుకున్నారు. కొంత కష్టం చేసి కొంత ఫ్యామిలీ మెంబర్స్ ఉండి వెనక సపోర్ట్ చేసిన వాళ్ళేమో కొంత ఆర్సీసీ స్లాబ్లు వేసుకున్నారు. మిగతా వాళ్ళు రేకుల స్లాబ్లు అట్లా వేసుకొని ఉన్నారు. సో మొత్తం 25 మంది కుటుంబాలు వాళ్ళన్నీ కూడా రాత్రికి రాత్రి వచ్చి వాటిని కూలగొట్టేసి మొత్తం వాళ్ళందరూ ఇప్పుడు నిరాశైలం చేసిండు. సరే గతంలో 7లో ఇచ్చిండు, 8లో ఇచ్చిండు, 9లో ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి పట్టా కాగితాలు ఉన్నాయి. ప్లాట్లలో షెడ్లు వేసుకున్నారు. అది 75 యార్డ్స్ కంటే ఎక్కువ లేదు, ఒక్కొక్క చిన్న గుడిసెలు. ఇవన్నీ ఏమి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులందరూ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వీళ్ళందరికీ కూడా ఈ పట్టాలను పర్మనెంట్గా ఇచ్చి మరి ఈ కుటుంబాలకు అందరికీ కూడా వెంబడే ఆ ప్లాట్లన్నింటినీ రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఇండ్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు నాంది పలకాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉన్నటువంటి శాసనసభ్యులతో కూడా నేను మాట్లాడతా. మన అందరి యొక్క లక్ష్యం పేదవాళ్లకు, ఇండ్లు లేనటువంటి వాళ్లకు ఇండ్లు కట్టించడం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పేదవాళ్లకు ఇండ్ల నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఫస్ట్ ప్రయారిటీగా ఇటువంటి ఎలాంటి ఆసరా లేనటువంటి వాళ్ళు, ఎలాంటి గూడు లేనటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా వీళ్ళకి అందరికీ కూడా ఆ పట్టాలను రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి అక్కడనే ఇండ్లు శాంక్షన్ చేసి ఇండ్లు కట్టియాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. నేను స్థానిక శాసనసభ్యులతో కూడా మాట్లాడినా, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి బీద వాళ్ళకందరికీ ఈ పట్టాలు 75 గజాలు ఉంది, ఆ పట్టాలను వారికి జెన్యూన్గా ఉన్న వాళ్ళకందరికీ ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇంటి శాంక్షన్ కూడా చేసి ఎంబడే వాళ్ళ నిర్మాణం చేసుకునే విధంగా వారికి అందరికీ కూడా సహకరించేటటువంటి విధంగా అధికారులతో మరి మేము సమావేశంలో ఏర్పాటు చేయమని చెప్పిన. ఎవరైతే ఇక్కడ జెన్యూన్గా ఉన్నటువంటి అందరూ మీ దరఖాస్తులు ఇవ్వండి. ఎవరెవరైతే ఇక్కడ ఇండ్లు ఇప్పుడు ఈరోజు కూలగొట్టిండో వాళ్ళందరూ ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వండి. ఆ దరఖాస్తుల మీద వారు ఎంక్వైరీ చేయించి దీంట్లో జెన్యూన్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇండ్లు శాంక్షన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఒకవేళ మరి కొందరు చెప్తున్నట్టు ఇక్కడ ఎవరో ఈ ప్లాట్లు వేరే వాళ్ళు వికలాంగుల పేరు మీద ఏదో ఇద్దరు ఉద్యోగస్తులు వీళ్ళకు డబ్బులకు అమ్మిండ్రు ఈ ప్లాట్లని, వాళ్ళకి అమాయకులు మోసపోయినని, వాళ్ళు ఏం తప్పు చేసినటువంటి వాళ్ళు సపరేట్ ఎంక్వైరీ చేయండి. కానీ వీరిక బాధితులను ఇంకా బాధించకుండా ఎంబడే వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా. జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మరి ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా మళ్ళీ జరగకుండా, పేదవాళ్ళ గూడును కూల్చకుండా వారి యొక్క సమస్యలను వెంబడే అధికారుల ద్వారా తెలుసుకొని అటువంటి నిరాశ్రయులైనటువంటి వారిని, ఎలాంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకి వెంబడే వారికి ఇంటి నిర్మాణం చేపించే విధంగా తగు చర్యలు తీసుకొని మరి వీరికి అందరికి పేదవాళ్లకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.